సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే పవన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఇప్పుడు తిరుమలలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తిరుమల కొండపై ఉన్న అత్యంత పవిత్రమైన జపాలి తీర్థంలో జనసేన సీనియర్ నాయకుడు ఈశ్వర్ రాయల్ ప్రత్యేక మొక్కుబడులు చెల్లించారు. జపాలి ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ పేరిట అర్చనలు నిర్వహించి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని స్వామివారిని వేడుకున్నారు. సాధారణంగా జపాలి తీర్థానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. కోరికలు నెరవేరాలని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని అక్కడ మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని ఈశ్వర్ రాయల్ ఎంచుకోవడం ఇప్పుడు జనసేన కార్యకర్తల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఈశ్వర్ రాయల్ అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో పొర్లు దండాలు పెట్టారు. నేలపై సాష్టాంగంగా నమస్కరిస్తూ మొక్కును చెల్లించారు. అనంతరం జపాలి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రాయల్ మాట్లాడుతూ, మన ప్రియ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని ఆంజనేయ స్వామి వారిని వేడుకున్నాను. స్వామివారి కటాక్షంతో పవన్ గారు మరింత శక్తివంతంగా తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని నమ్ముతున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఆంజనేయ స్వామిపై ఎంతటి భక్తి ఉందో ఆయన అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సందర్భాల్లో ఆయన స్వయంగా తన ఆధ్యాత్మిక విశ్వాసాల గురించి మాట్లాడారు. అందుకే పవన్ ఆరోగ్యం కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తోంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొందరు హోమాలు నిర్వహిస్తుంటే మరికొందరు అన్నదానాలు చేస్తున్నారు. ఇంకొందరు ఆలయాల్లో అర్చనలు చేస్తూ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ అంటూ వేలాది మంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ముంబైలో శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన తిరిగి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల జపాలి తీర్థంలో ఈశ్వర్ రాయల్ చేసిన ఈ మొక్కుబడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొర్లు దండాలు పెట్టి పవన్ ఆరోగ్యం కోసం చేసిన ప్రార్థనలు జనసేన శ్రేణుల్లో మరింత భక్తి భావాన్ని నింపాయి. ఈ వీడియోలు, ఫోటోలు పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. మొత్తానికి నాయకుడిపై అభిమానులు చూపించే ప్రేమ, ఆప్యాయతకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. తిరుమల జపాలి తీర్థంలో జరిగిన ఈ ప్రత్యేక పూజలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు భక్తుల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.